ఫ్రెండ్స్, స్క్రీన్ మీద వీడియో చూస్తున్నారు కదా! ఈ సాంగ్‌ని నేను అలైక్ మోషన్‌లో, ఇన్‌షాట్ యాప్‌లో, వీఎన్ యాప్‌లో చేశాను. ఒకవేళ మీరు ఆ యాప్స్‌లో చేసుకోవాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు కైన్ మాస్టర్‌లో చేసుకోవాలి అనుకున్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కైన్ మాస్టర్‌ని ఓపెన్ చేసుకొని క్రియేట్ న్యూ మీద ట్యాప్ చేసుకోండి. 16:9 జనరేషన్ సెలెక్ట్ చేసుకోండి. అడ్వాన్స్‌లో ఫిల్ సెలెక్ట్ చేసుకోండి. ఫోటో డ్యూరేషన్ వచ్చేసి 6 ఇచ్చేసుకోండి. క్రియేట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీకు డైరెక్ట్‌గా మీడియా అనేది ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసిస్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఏదో ఒక కలర్ బ్యాక్‌గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సైజ్ వచ్చేసి 30 అయితే ఇచ్చేసుకోండి. 30 సెకండ్స్. ఒకవేళ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చు. మళ్ళీ స్టార్టింగ్ వచ్చేయండి. ఇక్కడ లేయర్ మీద ట్యాప్ చేసుకొని మీడియా మీద ట్యాప్ చేసుకోండి. మీరు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఆలు, వీడియో, ఇమేజ్ అని కనిపిస్తుంటుంది. వీడియో మీద ట్యాప్ చేసుకొని డిస్క్రిప్షన్లో వీడియో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఏ ఫోల్డర్లో ఉందో ఆ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఆ వీడియో మీద ట్యాప్ చేసుకుంటే ఈ విధంగా మీకు ఎడిటింగ్ ఆర్ ప్రివ్యూయింగ్ దిస్ వీడియో క్లిప్ అని ఉంటుంది. ఓకే మీద ట్యాప్ చేసుకుంటే యాడ్ అయిపోతుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మీరు లాస్ట్కి అయితే వెళ్ళిపోండి. ఇక్కడ మీరు యాడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ ఒకవేళ వీడియో క్లిప్ కన్నా ఎక్స్ట్రా ఉంటే ఆ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సిజర్ సింబల్ ఉంది కదా! దాని మీద ట్యాప్ చేసుకొని ట్రిమ్ రైట్ మీద ట్యాప్ చేస్తే రైట్ సైడ్ పార్ట్ మొత్తం కట్ అయిపోతుంది. ఇప్పుడు స్టార్టింగ్‌కి వచ్చేయండి. ఇక్కడ ఇందాక యాడ్ చేసుకున్నారు కదా వీడియోని, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫింగర్స్‌తోని రొటేట్ చేసుకోండి. తర్వాత ఫింగర్స్‌తోని సైజ్ అయితే ఫిల్ చేసుకోండి. స్క్రీన్ ఫిల్. మళ్ళీ బ్యాక్‌కొచ్చేయండి. ఇక్కడ మీడియా మీద ట్యాప్ చేసుకోండి. ఇందాక చెప్పాను కదా! లెఫ్ట్ సైడ్‌లో వీడియో, ఇమేజ్ అని ఉంది కదా అని. మళ్ళీ ఇమేజ్ మీద ట్యాప్ చేసుకోండి. మీరు ఎవరి ఫోటో పెట్టాలనుకుంటున్నారో ఇక్కడ ఫోల్డర్స్ అన్నీ కనిపిస్తాయి. ఆ ఫోల్డర్ మీరు ఎవరి ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసుకొని ఫోటో మీద ట్యాప్ చేసుకుంటే యాడ్ అయిపోతుంది. మళ్ళీ బ్యాక్‌కొచ్చేయండి. మీరు ఇక్కడ మీకు ఫోటో ఎండ్‌లో కింద సైడ్ యారో లాగా ఉంది కదా! దాన్ని లాంగ్ ప్రెస్ చేసి ఈ విధంగా కిందకి డ్రాగ్ చేసినట్టయితే ఇమేజ్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫింగర్స్‌తోని లెఫ్ట్ సైడ్‌కి అయితే పెట్టేసుకోండి. మళ్ళీ బ్యాక్‌కొచ్చేయండి. ఇక్కడ ప్లే ఐకాన్ ఉంది కదా! దాని మీద ట్యాప్ చేస్తే వీడియో అనేది ప్లే అవుతుంది. సో, నేను ప్లే చేయట్లేదు. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇక్కడ లిరిక్స్, ఇంక్ స్ప్లిట్ ఉంది కదా! సో, ఎక్కడికి ఎండ్ అవుతుందో అక్కడికి రెడ్ లైన్ అయితే ఉంచేసుకోండి ఈ విధంగా. ఉంచేసుకున్న తర్వాత రెడ్ లైన్ మళ్ళీ ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటే కత్తిరి సింబల్ వస్తుంది కదా! దాని మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ స్ప్లిట్ అని ఉంది కదా! దాని మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్‌కొచ్చేయండి. ఇన్ ఇందాక కట్ అయింది కదా! ఫస్ట్ పార్ట్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు బ్లెండింగ్ అని ఉంది కదా! దాని మీద ట్యాప్ చేసుకొని స్క్రీన్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత బ్యాక్‌కొచ్చేయండి. సో, ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా ఒకవేళ ఆ ఫోటో ఇంక్ స్ప్లిట్‌లో లేకపోతే ఫింగర్స్‌తోని కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్‌కొచ్చేయండి. బ్యాక్‌కొచ్చిన తర్వాత ఇంకో పార్ట్ ఉంది గదా! ఫోటో. ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి వీడియో ఎండ్ వరకు ఎన్ని సెకండ్ల వరకు ఉందో అన్ని సెకండ్ల వరకు ఈ ఫోటో అనేది ఎక్స్‌టెండ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ స్టార్టింగ్‌కైతే వెళ్ళండి. మళ్ళీ మీరు బ్యాక్‌కొచ్చి ఇక్కడ ప్లే ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని ప్లే అయితే చేయండి. మళ్ళీ లిరిక్, ఇంక్ స్ప్లిట్ ఎక్కడికి ఎండ్ అవుతుందో అక్కడికి రెడ్ లైన్ అయితే ఉంచేసుకోండి. ఉంచేసుకున్న తర్వాత ఫోటోని ట్యాప్ చేసుకొని, ఇక్కడ కత్తి సింబల్ మీద ట్యాప్ చేసుకొని, స్ప్లిట్ మీద ట్యాప్ చేస్తే ఫోటో కట్ అవుతుంది. కట్ అయిన ఫోటోకి సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ మీరు ఫింగర్స్‌తోని రైట్ సైడ్‌కైతే జరుపుకోండి ఫోటోని. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఆప్షన్స్‌లో రీప్లేస్ అని ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసుకోండి. ఇమేజ్ మీద ట్యాప్ చేసుకోండి. మీ ఫోల్డర్ అన్నీ కనిపిస్తాయి. మళ్ళీ సేమ్ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా మళ్ళీ ఫోటోనైతే సెలెక్ట్ చేసుకుంటే రీప్లేస్ అవుతుంది. పైన ఇంటూ మీద ట్యాప్ చేస్తే బ్యాకొస్తారు. ఇక్కడ ఆప్షన్స్‌లో బ్లెండింగ్‌లోకైతే వెళ్ళేసి స్క్రీన్ మీద ట్యాప్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా మీరు వీడియో లాస్ట్ వరకు ఎన్ని సెకండ్ల వరకు ఉందో అన్ని సెకండ్ల వరకు మీరు సేమ్ ఇదే విధంగా కట్ చేసుకొని రీప్లేస్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్‌కొచ్చేసి ఇక్కడ ఎక్స్‌పోర్ట్ ఐకాన్ ఉంది కదా! దాని మీద ట్యాప్ చేసుకోండి. వీడియో రిజల్యూషన్ ఎంత కావాలో మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫుల్ హెచ్‌డీనా, హెచ్‌డీనా సెలెక్ట్ చేసుకోండి. ఫ్రేమ్ రేట్ ఇక్కడ 30 కావాలా, 60 కావాలా కూడా మీరే సెలెక్ట్ చేసుకొని సేవ్ యాజ్ వీడియో మీద ట్యాప్ చేసుకుంటే వీడియో అనేది ఎక్స్‌పోర్ట్ అవుతుంది. ఈ విధంగా సేవింగ్ అని వస్తుంది. వీడియో ఎక్స్‌పోర్ట్ అయ్యి గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది.
వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.